నేను గోపి. ఇవాళ న్యూస్ పేపర్ ఒకసారి చూద్దాం. 20 సెప్టెంబర్ 2025. సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు. తెలంగాణలో స్థానిక ఎన్నికలు మళ్ళీ వాయిదా పడుతున్నాయంట. సుప్రీం తీర్పు తర్వాతే మరలా ఒకసారి. త్వరలో గ్రూప్ 2 ఫలితాలు తుది దశకు చేరుకున్న ప్రక్రియ. గ్రూప్ 2 ఫలితాలు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. తర్వాత కాళేశ్వరం సిబిఐ దర్యాప్తుకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు, ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. మనకి ఇంపార్టెంట్ లేదు అందులో. ఇంపార్టెంట్ పాయింట్స్ వరకే చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో మనం ఏదైనా సరే ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా చర్చిద్దాం. కొత్త వాహనాలపై మరో భారం, సెజ్ రహదారి భద్రతా చర్యలకే అమలు. కొనుగోలు రోడ్డు భద్రతపై సెస్, రవాణా శాఖ నిర్ణయమట. ఏటా 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఆదాయం పెంచుతారు. సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్డు భద్రతా కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేయనున్నట్లు రవాణా శాఖ చెబుతోంది. అది ఈ మేరకు వేటి ఖర్చు చేస్తారో చెప్తున్నాడు. ఇక్కడ రెండు ఉంటాయి మనకి, సెస్ ఉంటుంది, సర్చార్జ్ ఉంటుంది అనమాట. సెస్ అనేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థపై కానీ లేకపోతే కొన్ని గూడ్స్ పైన కానీ వేసేటువంటి పన్ను అనమాట. సెస్ అనేది కూడా ఒక ట్యాక్సే, సర్చార్జ్ కూడా అదేవిధంగా ఒక ట్యాక్సే అనమాట. సెస్ అనేది ఏంటి అంటే పర్టికులర్ పర్పస్కి వాడతారు. బట్ సర్చార్జ్ అనేది ఏంటి అంటే కేంద్రం తన యొక్క విధులు నిర్వహించడం కోసం వాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్. స్వచ్ఛ భారత్ సెస్ అంటే ఏంటి అంటే ఉద్యోగుల ద్వారా కేటాయించిన సెస్ ఏదైతే ఉందో దాన్ని కేవలం ఆ సెస్ని స్వచ్ఛ భారత్కి మాత్రమే యూజ్ చేస్తారనమాట. అది స్వచ్ఛ భారత్ సెస్. అదే సర్చార్జ్ అంటే ఏంటి అంటే కేంద్రం తన యొక్క సొంత ప్రయోజనాల కోసం తను ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అభివృద్ధి కార్యక్రమాలకి. అది సెస్కి సర్చార్జ్కి మధ్య తేడా. నెక్స్ట్, ఎలక్ట్రిక్ బస్సుల గరిష్ట వేగం 80 కిలోమీటర్లకు తగ్గింపంట. మంచిదే, ఎందుకంటే బస్సు వేగం తగ్గింది అంటే మనకి ప్రయాణం అనేది సురక్షితంగా ఉంటుంది. ఎక్కడి నుంచి 100 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు యాక్చువల్గా మొత్తం ఎన్ని బస్సులు ఉన్నాయి? 715 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ప్రస్తుతం. అది కేవలం ఒక హైదరాబాద్లో 2000 బస్సులు ప్రవేశపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారంట. ఇంకా పెట్టలేదు, ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. అవినీతికి పాల్పడితే ఉపేక్షించాం. ఆల్మట్టి ఎత్తు పెంపుపై సీఎం నోరు విప్పరేం. ఇది మనకు అనవసరం, కానీ మనం ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే ఆల్మట్టి డ్యామ్. ఈ ఆల్మట్టి డ్యామ్ అనేది ఎక్కడుందంటే కర్ణాటకలో ఉంది. యాక్చువల్గా ఏంటి అంటే కర్ణాటక ప్రభుత్వంలో ఇప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు అనేది 519 అడుగులు ఉంది. కానీ దాన్ని ఇంకొక 5 అడుగులు పెంచి 524కి చేయాలని చూస్తున్నారు. సో దీనివల్ల ఏమైంది అంటే తెలంగాణ బ్యాక్ వాటర్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి కొంచెం లాస్ అవుతుందన్నమాట. కొంచెం కాదు, చాలా గ్రామాలు కూడా ఇక్కడ ఇచ్చాడు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో ఎడారిగా మార్చేందుకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అంటున్నారు. సరే, అది రాజకీయ పరమైనదా అయినప్పటికీ మనకి మాత్రం ఏంటి అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్మట్టి డ్యామ్ అనేది ఏ నదిపై ఉంది? కృష్ణా నదిపై ఉంది. అదేవిధంగా ఆల్మట్టి డ్యామ్ అనేది ఎత్తు ఎంత అంటే 519 అడుగులు. ఎంత పెంచాలని చూస్తున్నారంటే 524. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వరకే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ ఇంపార్టెంట్. సమ్మక్క సాగర్పై CWC సమావేశం 25కు వాయిదా. ఈ సమ్మక్క సాగర్ ఎక్కడుంది? ఉమ్మడి వరంగల్ జిల్లా అనమాట. ఉమ్మడి వరంగల్ జిల్లా. ఎక్కడ డిస్ప్యూట్ వస్తుందంటే ఛత్తీస్గఢ్కు తెలంగాణ ప్రాంతానికి డిస్ప్యూట్ వస్తుంది సమ్మక్క సాగర్ డ్యామ్ పైన. ఎందుకు అంటే దీనివల్ల ఏమవుతుందంటే సమ్మక్క సాగర్ను ఒకవేళ నిర్మిస్తే కనుక బ్యాక్ వాటర్స్ ప్రభావం వల్ల అక్కడ ఛత్తీస్గఢ్లోని కొన్ని గ్రామాలు మునిగిపోతాయి. సో దానికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనేది అంగీకరించట్లేదు. నెక్స్ట్, అంగీకరిస్తే అనర్థమే. ఇక్కడ అంగీకరిస్తే అనర్థం అంటే ఇండియాతో వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి రావడం లేదనమాట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ అసహనం వ్యక్తం చేస్తూనే ఉంటాడు కదా. సో అమెరికా ఆరాటం దేనికి? ఎందుకు అంటే అమెరికా ఆరాటం మనకు తెలిసిందే. భారత్ రష్యా నుంచి
అధిక భాగంగా చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇది అమెరికాకి నచ్చట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే భారత్ పైన అధిక సుంకాలు విధించడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే 50% సుంకాలను అమెరికా విధించింది. అది మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్, కాటేస్తున్న వసతుల కొరత. ఇది చాలా అంటే చాలా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ప్రపంచంలో అత్యధికంగా మన దేశంలో ఏటా 58,000కు పైగా పాము కాటు మరణాలు. ఒక్క సంవత్సరంలోనే 58,000 మంది చనిపోతున్నారంట ఒక్క పాము కాటు వలన. అసలు అంటే పాము కాటు వేసిన తర్వాత వితిన్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణాలు సంభవిస్తున్నాయంట. చూద్దాం ఒకసారి, అసలు మరణాలను అడ్డుకోవాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి. ఇది మనకి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి రావడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. పాము కాటుకు గురైన వ్యక్తికి సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే మౌలిక సదుపాయాలు అంటే ఏంటంటే వాహనాలు 108 వంటి అంబులెన్స్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచే విధంగా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుండాలి. ఎందుకంటే రోడ్లు గుంతలుగా ఉంటే అక్కడ వాహనం అనేది సరిగ్గా వెళ్ళలేదు. రోగిని ఆసుపత్రిగా తరలించే సమయాన్ని తగ్గించడం ద్వారా, అంటే రోగికి కాటు వేసిన తర్వాత ఆసుపత్రులకి ఎంత త్వరగా తీసుకెళ్తే అంత త్వరగా బతుకుతాడని చెప్పి వారికి అవగాహన కల్పించాలి. సో లేట్ చేయకూడదు అనమాట. అదేవిధంగా మంత్రతంత్రాలు, పసర వైద్యాలపై ఆధారపడకుండా శాస్త్రీయమైన ఏవిఎస్ అనమాట. ఏవిఎస్ అంటే ఏంటంటే ఏఎస్వి అంటే యాంటీ స్నేక్ వీనం అనమాట. ఈ ఇంజెక్షన్ అనేది, ఏఎస్వి అనేది ఒక ఇంజెక్షన్, యాంటీ స్నేక్ వీనం అనమాట. అంటే పాము ఎక్కడైతే కాటు వేస్తుందో ఆ కాటు వేసిన దానికి ఏఎస్వి ఇంజెక్షన్ అనేది ఇస్తే ఏమవుతుంది, యాంటీ కదా, ఇది విరిగిపోతుంది అనమాట. సో దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. సో గ్రామీణులకు నచ్చజెప్పాలి. మెరుగైన వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మరొక పెద్ద ఆసుపత్రికి రోగిని తరలించాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్లీ. ఒకవేళ కనుక విష లక్షణాలు మొదలయ్యాయనుకో వెంటనే అవసరమైన, నేను చెప్పాను కదా ఏఎస్వి అని, ఆ ఏఎస్వి ఇంజెక్షన్ ఇచ్చి వైద్య సిబ్బంది ఆక్సిజన్తో సౌకర్యం ఉన్నటువంటి అంబులెన్స్లో మాత్రమే తీసుకెళ్ళాలి. అంటే ఏఎస్వి ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా అంబులెన్స్లో కంపల్సరీ ఆక్సిజన్ సౌకర్యం అనేది ఉండాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మౌలిక వసతులు ఉన్నటువంటి ఫలితాలను ప్రజలకు తెలియచేయాలి. ఇది ప్రజలు అవగాహన కల్పించాలి. ఎందుకంటే రైతులు వాళ్ళ యొక్క అవసరాల కోసం నైట్ పూట పంపు సెట్ల దగ్గరికి వాటర్ని రిలీజ్ చేయడం కోసం, సో వీటి వలన వెళ్తారనమాట. సో దాన్ని తగ్గించడం కోసం, ఆ పాము కాటులను కొంచెం నివారించడం కోసం ఏం చేయాలనేది ఇక్కడ మనం అధ్యయనం చేసాం. నెక్స్ట్, ప్రగతి ఎలా సాధ్యం. ప్రగతి అంటే ఏంటి ఫ్రెండ్స్, అభివృద్ధి అనేది ఎలా సాధ్యం అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఇండియా పోటీ పడాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించాలి. అంటే పరిశోధనలకు చేపట్టాలి, నవకల్పనను తీసుకురావాలి. అందుకోసం పరిశోధనలకు తగినంత ఊతం ఇవ్వాలి. దేశీయంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అంటే డిఎస్టీ అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ. ఈ డిఎస్టీ ఏం చేస్తుందంటే నవకల్పనను ప్రోత్సహించే విధంగా, అదేవిధంగా రీసెర్చ్ అంటే పరిశోధనలు చేసే విధంగా ప్రోత్సాహం కల్పిస్తుంది అన్నమాట. అలా కల్పించడంతో పాటు దేశీయంగా సాంకేతిక కార్యకలాపాలను ఇది సమన్వయపరుస్తుంది. దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచే పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను కూడా సమకూరుస్తుంది ఈ డిఎస్టీ అనేది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ అనమాట. ఇదేంటి నిధులను కూడా కేటాయిస్తుంది. ఇంతటి ప్రధాన విభాగానికి అయిన ఆర్థిక సంవత్సరాల్లో కేంద్రం కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాలేదు. అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ డిఎస్టీకి కేటాయించిన నిధులు సంవత్సరానికి అవి కూడా పూర్తిగా ఖర్చు కాలేదని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చాడు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఎస్టీ అంటే ఏంటి, అది చేస్తున్న పని ఏంటి, దానికి ఉన్న విధులు అంతే. డిఎస్టీ అంటే ఫుల్ ఫామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆక్రమిద్దాం, అమ్మేసుకుందాం, ఏముంది. 12th పేజ్. 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్. సీఎం రేవంత్ రెడ్డితో కరచాలనం చేస్తున్న అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి. న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్ఫీ దంపతులు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పారిశ్రామికవేత్తలతో సీఎం వరుస భేటీలు అనమాట.
ఢిల్లీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో తెలంగాణకు పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా కొంత ప్రయోగాలు. ఫ్యూచర్ సిటీస్ కొత్త యుగానికి నాంది. అంటే తెలంగాణను ఒక కొత్త ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. దేశంలోని తొలి నెట్ జీరో నగరంగా అభివృద్ధి చేస్తాం సీఎం. తెలంగాణను నిర్మించనున్న భారత్ భవిష్యత్తు నగరం, భారత్ ఫ్యూచర్ సిటీ కొత్త యుగానికి నాంది పలకబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కరువు, నగర వరద ముప్పు లేకుండా భారతదేశపు తొలి నెట్ జీరో సిటీగా దాన్ని తీర్చిదిద్దామని అదేవిధంగా హైదరాబాద్ మూసీ పునర్జీవనం, చెరువుల పునరుద్ధరణ. హైదరాబాద్ మూసీ పునరుజ్జీవనం అంటే ఏంటంటే, హైదరాబాద్ మూసీ ఏదైతే ఉంది, మూసీ నది, ఆ నది ప్రక్కన ఇరువైపులా ఉన్నటువంటి వాటిని ఖాళీ చేసి ఒక సుందరంగా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నారనమాట. కానీ ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. చూద్దాం రావాలని. నెక్స్ట్, సుప్రీం తీర్పు తర్వాతే మొన్నటిదాకా ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు చేయాలని చెప్పి హైకోర్టు తీర్మానించింది. హైకోర్టు తీర్పిచ్చింది, మీరు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ చేస్తున్నారు సుప్రీం అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని నిర్ణయించారట. మరి హైకోర్టు ఏమంటుందో చూడాలి మరి దాన్ని. లక్షకు 10 లక్షలంట. సామాజిక మాధ్యమాల్లో నకిలీ నోట్లపై పోస్టులు. ఇదంతా మోసం ఫ్రెండ్స్. త్వరలో గ్రూప్ 2 ఫలితాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరణ. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను శుక్రవారం అర్ధరాత్రి నుంచి పునఃప్రారంభించినట్టు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ప్రతి పేద కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యశ్రీ అనేది. ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితి అనేది ఎవరు చెప్పలేరు. వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్ళు. పాము కాటేసిందని దాని తలనే నరికేశాడు. చికిత్స పొందుతున్న వెంకటేష్ అంట. ఈ పాము కాట్లు బిడ్డ అనేది ఎక్కువ అవుతుంది బాగా. దాదాపు సంవత్సరానికి 50,000 మరణాలంటే చిన్న విషయం కాదు అది. 50,000 మంది మరణించడం అంటే. పీజీ సీట్ వచ్చే వరకే కొలువట ఉద్యోగం. తర్వాత ఉండదేమో. ఇక ఏమున్నాయి ఇక్కడ, కొల్లూరు వైపు కదులుతున్నారు. ఇంకా అంతా ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా టుడే న్యూస్ ఓన్లీ ఇక్కడ వరకే ఉంది. మొక్కలన్నీ ఒక చోటే. ఈ హరితహారం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఉద్యాన మేళలో సందర్శకుల సందడి. జీవనోపాధి, సాగు చీడపీడలపై నివారణ, మిద్దె తోట అంటే తోటలు అనేవి మిద్దె పైన పెంచడం అనమాట. కిచెన్ గార్డెనింగ్తో పాటు వినూత్న సాగుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో మొదటి రోజు నుంచి ఈ ఉద్యాన మేళకు పర్యావరణ ప్రియులు పెద్ద ఎత్తున వస్తున్నారనమాట. ఇప్పుడు ఉద్యానం అనేది ఇంట్లో ఉండే ఫార్మింగ్ చేస్తున్నారు చాలామంది. ఇంటి స్లాబుల పైన, డాబాల పైన, ఇంటి ముందు అట్లాగే ఫార్మింగ్ చేస్తున్నారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, టుడే ఇది మన ఇవాళ సెప్టెంబర్ 20వ తారీఖున వచ్చినటువంటి న్యూస్. ఒక్కసారి మెయిన్ హెడ్డింగ్స్ చూద్దాం ఏంటో. సుప్రీం తీర్పు తర్వాతే స్థానిక సంస్థ ఎన్నికలు. బిల్లులపై గవర్నర్ల గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టుకు మరింత సమయం కోరుతాం. హైకోర్టు యాక్చువల్గా సెప్టెంబర్ వరకు నిర్ణయించని చెప్పింది. ఇప్పుడు సెప్టెంబర్లో తర్వాత కూడా ఇక హైకోర్టును సమయం కోరుతామని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇంకేంటి, త్వరలో గ్రూప్ 2 ఫలితాలు. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, ఇది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమే. ఇది అంతా ఇక రాజకీయానికి సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.